ఇవేవి నేను చేయలేను కదమ్మా. అత్తమామలు ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా. ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా, అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి. అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా, అక్షర అంతా ఓకేనా అని. అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా, ఐ మిస్ యూ అని. హలో ఆనంద్, నేను రీచ్ అయిపోయాను. ఎక్కడున్నావు? అప్పుడే రీచ్ అయిపోయావా? యా, నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి. యా వస్తున్నా. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మీ ఇంటికా? మీ ఇల్లు ఊరికి అటువైపు ఉంది. ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకో. వస్తున్నా. I'll be there. అచ్చా లిసన్, నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. ఓకే ఓకే బాయ్. బ్రో, ఆ థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్. రెట్రో బేస్ పెంచు. హలో తేజు, ఎగ్జామ్ ఎలా రాసావు? ఏంటి? ఓ వెరీ గుడ్. సరే లేవే, వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను, సరేనా? ముందు ఆనంది కలవని. ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. సరే, నేను తర్వాత చేయనా? బాయ్. గైస్, ఇప్పుడు ట్యూన్ అదిరిపోయింది, కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది. మన యాడ్ ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. తన ప్రియుడు వస్తాడని, ఆక్సో మినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని. ఆ దాహం తీరని దాని ఏమంటారు, మూడ్ మన ట్యూన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓ గైస్, 1 సెకండ్, జస్ట్ కాల్. హలో, ఏంటి ఎక్కడున్నావు? వస్తున్నావా? 10 minutes, బయలుదేరుతున్నా. ఇంకా బయలుదేరలేదా? ఒక్క 10 minutes వచ్చేస్తున్నా. ఆనంద్, నీకు టైం లేకపోతే నాకు చెప్పు, నేను వెనక్కి వెళ్ళిపోతా. హే, ఏముంది ఇందులో అప్సెట్ అవడానికి? ఆనంద్, నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను. నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు. ఎప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది నీ దగ్గర. లేదమ్మా, జస్ట్ ఫ్యూ మినిట్స్. అవును, నువ్వు ఇక్కడికి రావచ్చు కదా. నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది. అవును, నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా. నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన, పెద్ద దూరం ఏం కాదు. ఆనంద్, నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలీదు. ఈ కాంప్లికేషన్ అంతా దేనికి? హ్యాపీగా ఆటో ఎక్కితే 5 minutes లో ఇక్కడ ఉంటావు. ఓకే, నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ లో స్ట్రైట్ గా వస్తే సెకండ్ లెఫ్ట్, యాక్చువల్లీ థర్డ్ లెఫ్ట్. అర్థమైందిగా? ఆ స్ట్రీట్ లోకి రాగానే నాకు కాల్ చేయి, వచ్చేస్తాను. ఏదో ప్రాబ్లం ఉంటే అక్కడ. థ్యాంక్స్. ఆనంద్, హే, సారీ, రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లేట్ అయిపోయింది, చాలా ట్రై చేశాను. టూ మచ్ ఆఫ్ వర్క్. ఒక ట్యూన్ అర్జెంట్ గా డెలివరీ చేయాలి, అందుకే లేట్ అయింది. థ్యాంక్స్ నా కోసం వెయిట్ చేసినందుకు. నేను వెళ్ళొచ్చా? హాయ్, ఐమ్ ఆనంద్. విజయ్. ఓ విజయ్, వండర్ఫుల్. అరే, తను నీతో ఉన్నప్పుడు ఇంకా నీ ప్రాబ్లం ఏంటి? నేనే రమ్మన్నాను, నువ్వు రాలేదని. ఓ యా, తంది విజయవాడే కదా. అక్షర చెప్పింది నువ్వు విజయవాడ అబ్బాయి అని. గుడ్. అందరం కలిసి ఎక్కడికైనా సరదాగా లంచ్కి వెళ్దామా? నో థ్యాంక్స్, నాకు క్లయింట్ మీట్ ఉంది, ఐ గాట్ గో. అయినా నువ్వు ఉన్నావు కదా, నేను బయలుదేరుతాను. థ్యాంక్స్, బాయ్. నువ్వు ఉండు విజయ్. ఏమైంది అక్షర? ఎందుకంత కోపం? చెప్పా కదా, అర్జెంట్ వర్క్ అన్నా కదా, అందుకే లేటు. నన్ను నమ్ము. కమాన్ యార్ అక్షర, ఒక్కోసారి మనం వర్క్ లో స్టక్ అవుతాం, అంతే తప్ప ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఇట్ ఈస్ అ బిగ్ డీల్ ఆనంద్. నువ్వు నన్ను వెయిట్ చేయించావు, నేను ఇప్పుడు జస్ట్ సారీ చెప్తున్నావు, దట్స్ ఇట్. అంతేనా?
నేను ఇక్కడికి వచ్చి నిన్ను కలవాలంటే చాలా ప్రిపేర్ అవుతాను. నేను రోజు రాత్రి నాన్నతో చెల్లితో వాకింగ్ వెళ్తాను, కానీ నిన్న వెళ్ళలేదు. ఎందుకంటే ఈ రోజు ఎర్లీగా లేవాలని, లేచి ఇక్కడికి బయలుదేరి రావాలని. ఇక్కడికి రావాలని అన్ని పక్కన పెట్టాను. నా హెల్త్ బాగాలేకపోయినా నువ్వు రమ్మన్నావని వచ్చాను. ఐ ట్రావెల్డ్ అ లాట్, నాట్ జస్ట్ ఫిజికలీ, ఇమోషనలీ, మెంటలీ. నువ్వేమంటున్నావు? వాట్ ఈస్ అ బిగ్ డీల్ అంటున్నావు. ఇట్ ఈస్ అ బిగ్ డీల్ డామేజ్. నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్ళవుతుందని, కానీ నువ్వు. అరే కమాన్ అక్షర, చెప్పా కదా లేట్గా వచ్చాను, కరెక్టే. సారీ చెప్పాను కదా, ఐఎమ్ రియలీ సారీ. పద అందరు కలిసి ఎక్కడికైనా లంచ్కి వెళ్దాం. ఇట్స్ ఓకే. నో ఆనంద్, ఇట్ ఈస్ నాట్ ఓకే. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే. జరుగుతుందంతా నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు. నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు. నీకు గుర్తుందా, నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను. 5 అంటే 5 నిమిషాల్లో నువ్వు నా దగ్గర ఉన్నావు. మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన అటెన్షన్, చూపించిన కేర్, నాకు ఇచ్చిన రెస్పాన్స్, నేను లోగా ఉంటే నువ్వు ఫీల్ అయ్యే రెస్ట్లెస్నెస్, నేను డీలే చేస్తే నువ్వు ఈగర్ గా వెయిట్ చేసిన రోజులు ఆనంద్, అన్ని మారిపోయాయి. అదే నేను మొన్న విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు, వైజాగ్ అంటావు, ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు. వై ఆనంద్, వై? ఆగు విజయ్, ఇది నువ్వు కూడా వినాలి. తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు. నేను చాలా స్పెషల్ ని ఫీలింగ్ ఇచ్చాడు. తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి? మీ అబ్బాయిలందరూ ఇంతేనా? మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు, తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు. మేము కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు? ఆన్సర్ మీ ఆనంద్. విజయ్ మారిపోయాడు, అందుకే తాను వద్దనుకున్నాను. ఇప్పుడు నువ్వు, నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి? పెళ్ళైపోయింది కదా, నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా? ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు. నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను. డూ యూ అండర్స్టాండ్? విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐవ్ మూవ్డ్ ఆన్ అని చెప్పాను. డూ యూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్? తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది, ఇట్స్ టూ లేట్ అక్షర అని. ఇజ్ ఇట్ టూ లేట్ ఆనంద్? చెప్పా ఆనంద్, ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని. నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు. నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు. ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకోవచ్చని నాకు చెప్పాను. ప్లీజ్ చెప్పాను. అక్షర, నువ్వే కరెక్ట్. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. ఏది నీ చేయి దాటలేదు. నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నావో అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది. మనిద్దరి పెళ్ళనే దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్షర. నీకేమాత్రం డౌట్ ఉన్నా మనం ఇక్కడ ఆపేద్దాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. పాట నచ్చనట్టుంది, ఇంకోటిస్తా. కలయిదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే, ఇంతేనులే. నన్ను ఏంటి నన్ను ఏడుపు కొట్టు పాట? ఏరా నా సిచ్యువేషన్ తెలిసే పాడుతున్నావా? ఏమైందిరా? మబ్బు లేకుండా పిడుగు పడుతున్నానా? పడదు, కానీ ఇక్కడ పడింది.
ఓ తొందరపడ్డావేమో అక్షర. లేదు, జాగ్రత్త పడ్డాను. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని. ఆలోచించడానికే కొంచెం టైం అడిగాను. ఒక్కసారి 7 అడుగులు పడ్డాక ఒక్కడుగు కూడా వెనక్కి వేయలేను. పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీలా నా ఫ్యూచర్ లో ఫర్నిచర్ లా అవ్వకూడదు కదా. అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం